హాయ్ అండి. సజ్జలైతే చేసిన వ్యాఖ్యలైతే నాకు తెలిసి అసలకి నవ్వొచ్చిందండి. ఇంకా దాదాపు సంవత్సరంన్నర గడిచిపోయిన తర్వాత గూడా మీరింకా అడుక్కుంటున్నారు ప్రతిపక్ష హోదా కోసమంటే నాకైతే అర్థం గావట్లేదు. ఏదైతే టీడీపీ గాని, కూటమి గాని పిలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడా, వచ్చి మాట్లాడైతే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గూడా 2 సంవత్సరాల పాటు కూర్చున్నాడు. వాళ్ళు చేసిన అవమానాలను భరించాడు. ఆ తర్వాత బయటికెళ్ళాడు. ఏదో వాళ్ళ వైఫ్‌ని ఏదో అన్నారని ఆయనైతే బయటికెళ్ళకపోవడం చూసాం మనమైతే. ఆ తర్వాత చూసుకుంటే జగన్ అయితే అసలు కనీసం రాను కూడా రావట్లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని అడుక్కుంటున్నాడు. ఇంత ఇంత దిగజారాల్సిన అవసరం ఏముంది చెప్పండి. ఈరోజు సజ్జలు కూడా అదే మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి ఆహ్, హ్మ్, అసెంబ్లీ‌లోకి వస్తాడనైతే మాట్లాడుతున్నాడు. అసలకి సిగ్గుండాలి నాకైతే. కనీసం మీకు 40% ఓట్లోనే అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోతున్నారండి. ఎంత సజ్జలు మాట్లాడితే నాకైతే అసలకి ఎట్లా ఈళ్ళు రాజకీయ నాయకులుగా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చంద్రబాబుని చూసి నేర్చుకోమని ఎన్నో సార్లు చెప్పాను. పవన్ కళ్యాణ్‌ని చూసి నేర్చుకోమని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వాళ్ళైతే నేర్చుకోవడానికి సిద్ధంగా లేనట్టున్నారు. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు. ఓపికగా కూర్చున్నాడు. వాళ్ళు తిట్టే తిట్లని విన్నాడు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత బయటకొచ్చాడు గానీ, మొదటి సంవత్సరం, 2 సంవత్సరాలైతే ఆయన అసెంబ్లీలో కూర్చున్నాడు గదా! వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చిన అవకాశాన్ని ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజు కూడా బెదిరించాడు గదా! జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు. గట్టిగా నేను దలుచుకుంటే ఇంకొక 4 సీట్లు తీసేసుకుంటే నీకు కూడా ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పాడు గదా! మరి ఆ మాటలు గుర్తులేవా జగన్మోహన్ రెడ్డికి? లేకుంటే ఈ సజ్జలకి గుర్తులేవా? మరి ఈరోజు మీకొచ్చింది 11 సీట్లే ప్రతిపక్ష హోదా లేదు. యాస్ పర్ మనకు రాజకీయ పరంగా చూసుకుంటే. మరి అలాంటిది మీరు అడుక్కోవడం ఎందుకు? వచ్చి కూర్చొని మాట్లాడండి ప్రజల సమస్యల పైన. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ తీసేశారు. అలానే సచివాలయం వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటే మీరు దాని గురించి వచ్చి మాట్లాడండి. మాట్లాడకుండా ట్విట్టర్‌లో ఒక ట్వీట్ పెట్టేసేయడం కావచ్చు. ఈ మళ్ళీ ప్రతిపక్ష హోదా అడుక్కోవడం కావచ్చు. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మీకు 40% ఓట్లున్నాయిరా స్వామి. వైసీపీకి 40% ఓట్లున్నాయి. అయి మర్చిపోతున్నారాళ్ళు. 40% ఓట్లంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మీకు సీట్లు మాత్రమే తగ్గినియి. మీకు 40% ఓట్లున్నాయి ప్రజల దగ్గర నుంచి. మీరు గట్టిగా ఇంకొక కనీసం ఒక 5%, 10% 5% చాలు. 6, 7% వస్తే చాలు ఆటోమేటిక్‌గా వాళ్ళు 50 లోపుకొచ్చేస్తారు. ఆటోమేటిక్‌గా 50 లోపుకొచ్చినట్టే రేపొద్దున బీజేపీ తోటి కొంచెం వ్యతిరేకత వచ్చి వీళ్ళేమైనా విడిపోయారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు గెలిచే ఛాన్స్ ఉంటది. వాళ్ళు కూటమిగా చేస్తేనే కొంచెం బలంగా కనిపిస్తారు. విడిగా పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంటది. కాబట్టి మీరు వెళ్ళండి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. మీరు బయట కాదు చేయాల్సింది పోరాటం అసెంబ్లీలో చేయండి. అసెంబ్లీలో చేస్తే ఏందంటే దేశం మొత్తం చూస్తది. అలానే ఆంధ్రప్రదేశ్ అందరూ చూస్తది. ప్రతి పేదవాడు కూడా చూస్తాడు. జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడని లేకుంటే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడిన 5 నిమిషాలు మాట్లాడినా సరే నీకు సరే ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువ టైం ఇస్తారు నువ్వు అంటున్నావు. సరే నువ్వు ఎమ్మెల్యేగా తీసుకో నీకు టైం ఇస్తారు గదా! అది గూడా ప్రజలు జూస్తారు గదా! నీ గొంతు నొక్కేస్తున్నారు, నీకు మైక్ ఇవ్వట్లేదు అది గూడా జూస్తారు గదా! అది గూడా తేటతెల్లం అయిపోద్ది గదా! అది గూడా నీకు సింపతి లాగానే కనిపిస్తది గదా! నువ్వు అసలుకి అసెంబ్లీకే నేను పోను, నా ప్రతిపక్ష హోదా కావాలంటే, మరి నువ్వు ఎమ్మెల్యే గెలిచి ఏం ఉపయోగం చెప్పండి? నాకు గెలిపించింది పులివెందుల నియోజకవర్గం సంబంధించిన ప్రజలు. ప్రజా సమస్యలు తెలుపుతారనే గదా! 11 మందిని గెలిపించింది. 40% ఓట్లేసింది ప్రజల గురించి మాట్లాడతావనే గదా! కాబట్టి ఈ ఈ రకంగా ఆలోచించకుండా చాలా మూర్ఖంగా అయితే అనిపిస్తా ఉంది నాకైతే జగన్మోహన్ రెడ్డి చేసే పనులైతే. కొంచెం తెలివిగా ఆలోచించి ముందుకెళ్తే బావుంటుందనిపిస్తుంది. అవమానాలు పడండి. అవమానాలు పడితే గదా! ఆ రోజు చంద్రబాబు నాయుడు అవమానం పడ్డాడనే గదా! వాళ్ళ కార్యకర్తల్లో లేకుంటే వాళ్ళ నాయకుల్లో ఇంకా కసిరేగిపోయి వాళ్ళు ఇంకా గట్టిగా పనిచేయడం మొదలెట్టింది. నా భార్యని తిట్టారని ఆయన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చిన తర్వాత కదా మిగతా కసంతా రేగింది. అలా ఏదో మూమెంట్ వస్తది మీకు గూడా. అసలకి అసెంబ్లీ‌లోకి పోకుండా మేము బయట జరుగుతాం అంటే ఇంకా ఏం చెప్తాను చెప్పండి. అడుక్కుంటున్నారు బిచ్చమేయమని. ఆ! కరెక్ట్ కాదు. సరే ఇది నేర్చుకుంటారని కోరుకుందాం.